హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనము పెసరపప్పును అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకుంటున్నాను, ఇదైతే ఒకరికి సరిపోతుంది. ఇక్కడ నేను పప్పు తీసుకుంటున్నానండి, దీని బదులు పెసలు కూడా తీసుకోవచ్చు. ఈ పప్పుని ఒకసారి కడుక్కొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. కనీసం ఒక 6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే కూడా మనం ఇలా పెసరట్లు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది పిండి దోశ పిండి లాగా ఏమీ పులవనవసరం లేదు. ఇలా పప్పు నానిన తర్వాత ఇలా రుద్దుతూ పప్పును కడుక్కోవాలండి. పొట్టు మరీ ఎక్కువ తీసేయొద్దు, పొట్టు ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. దీన్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి, వాటర్ క్లియర్గా వచ్చే వరకు. ఇక్కడ అక్కడక్కడ అయితే పొట్టు అయితే ఉంచేసాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక గ్రైండర్లోనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పప్పు కూడా ఎక్కువ పిండి ఒదుగొస్తుంది. మిక్సీ జార్లో కడుక్కున్న పెసరపప్పును అయితే వేసేసుకోవాలి. దాంట్లోనే చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కారానికి తగినట్టు మిరపకాయ కూడా వేసుకోండి. నేను ఒకటైతే వేస్తున్నాను, మరి ఎక్కువైతే ఘాటు ఎక్కువైపోతుంది, చూసుకుని వేసుకోండి రెండింటిని. మీకు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకుని కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పెసరట్టు బాగా వస్తుంది. ఈ కాకినాడ చిట్టి పెసరట్టుకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారప్పొడి అండి, దీనివల్లే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇది కూడా అజేలు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 10 ఎండుమిరపకాయల వరకు వేసుకుంటున్నాను. అవి వేసి వేయించుకోవాలి. కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. ఇలా కాస్త వేగిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మరొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోండి. 1 స్పూను మినపప్పు వేసుకోండి. 1 స్పూను శనగపప్పు, అలానే గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, నచ్చిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి, అస్సలు మాడనివ్వకూడదు. టేస్ట్ అంతా ఈ వేగడంలోనే ఉంటుంది. ఇలా అంతా కాస్త కలర్ చేంజ్ అయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదండి, ఎక్కువ వేస్తే పులుపు అయిపోతుంది బాగా. దీంట్లోనే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. దీన్ని మొత్తం 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా అయితే వస్తుంది. మిక్సీ జారు తడి లేకుండా చూసుకోండి, చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది. ఈ పొడి కొల్లుపైని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోండి. కాస్త కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. అలానే జీలకర్ర కూడా కొంచెం తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం అయితే పెట్టుకోండి. బాగా హీట్ అవ్వనివ్వండి. పెనం హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకుని కలుపుకుని ఇలా ఒక గరిటె వేసుకోండి. దీన్ని దోశలాగా ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, కాస్త రౌండ్గా చేసుకోండి అంతే. ఇప్పుడు దానిపైన ఉల్లిపాయలు వేసుకోండి, అలానే కాస్త జీలకర్ర కూడా వేసుకోండి. పెసరట్టుని వెన్నపూసతో కానీ నెయ్యితో కానీ వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసి ఆయిలే వేసుకోవచ్చు. మనం చేసి పెట్టుకున్న కారపొడిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి. ఒకసారి గరిటెతో అలా అదిమారంటే ఉల్లిపాయలు మనం తిరిగేసినప్పుడు అటు నుంచి విడిపోకుండా ఉంటాయి. కాస్త దూరగా వేగిన తర్వాత తిప్పి అటు సైడ్ కూడా వేయించుకోండి. పెసరట్టుకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువే వేసుకోండి, అప్పుడే దాని రుచి అనేది పెరుగుతుంది. ఇనప పెనం మీద వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి, లేకపోతే నార్మల్ దాని మీదే వేసుకోండి. ఇప్పుడు 2 వైపులా బాగా కాలిన తర్వాత అట్టుని తీసేసుకోండి. దీనిపైన పొడి అది పడుతుంది కాబట్టి ఒకసారి కాటన్ క్లాత్తో కానీ లేదంటే ఇలా టిష్యూతో కానీ క్లీన్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని పిండిని ఇలా పెసరట్టు అయితే వేసుకోండి. పైన ఉల్లిపాయలు జీలకర్ర వేసుకుని కారపొడి కూడా వేసుకుని నెయ్యి కూడా వేసుకుని వేయించుకోండి.
సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అన్ని పెసరట్లు వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 4 పెసరట్లు అయితే వచ్చాయండి హాఫ్ గ్లాస్ పప్పుకి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. అసలు ఈ పెసరట్టుకి మనం కారప్పొడి వేసుకున్నాం కాబట్టి చట్నీలు ఏం అవసరం లేదండి. మీకు నచ్చితే కనుక అల్లం చట్నీ కానీ, లేదంటే కొబ్బరి చట్నీ కానీ, లేదంటే పల్లి చట్నీ కానీ, మీకు నచ్చిన చట్నీతో ఇలా సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ మనం చేసుకున్న కారప్పొడి అలానే పల్లి చట్నీ అయితే పెట్టి సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి.